గుంటూరు కమ్మ సంఘం గర్ల్స్ హాస్టల్ 23rd యానివర్సరీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కమ్మ జనసేవా సమితి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. బృందావనం గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న కమ్మ సేవా సమితి గార్డెన్ వేదికగా ఈ సంబరాలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వినుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, చీఫ్ విప్ భాష్యం స్కూల్ అధినేత భాష్యం రామకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త నరహర ప్రసాద్, మాజీ కమ్మ గర్ల్స్ హాస్టల్ ప్రెసిడెంట్ వంకపాటి బాలకృష్ణ, ప్రస్తుత ప్రెసిడెంట్ సామినేని కోటేశ్వరరావు, సెక్రటరీ చుక్కపల్లి రమేష్, గర్ల్స్ హాస్టల్ ఇన్ఛార్జి చావా బోస్ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు పెనమలూరు విజయవాడ కమ్మ సెక్రటరీ గుమ్మడి రామకృష్ణ, గద్దె జయరాం, గంటా పూనయ్య చౌదరి, కన్నెగంటి బుచ్చయ్య చౌదరితో పాటు కమిటీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. బీఆర్కే న్యూస్ అడ్వైజర్ యానాల మురళీకృష్ణ దంపతులు హాజరయ్యారు. వీరిద్దరూ దగ్గరుండి మరీ ఏర్పాట్లు చూసుకొని విజయవంతం చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆటలు, పాటలు, డాన్సులు అమ్మాయిలు అదరగొట్టారు. అమ్మాయిలంతా జీవితంలో పైకి రావాలని, అందుకోసం బాగా చదువుకోవాలని అతిథులు పిలుపునిచ్చారు. అందుకు పూర్తి సహకారాలతో అందిస్తామన్నారు. వేడుకల్లో భాగంగా బీఆర్కే న్యూస్ అడ్వైజర్ యానాల మురళీకృష్ణ, ఆయన సతీమణి అనూష ఫోటోలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు. చాలా చక్కగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఏరువాక సాగర్ రైతన్న సంఘస్థు అదరగొట్టారు, పిల్లలకి ఆశీస్సులు. అలాగే శ్రీనివాస కళ్యాణం చాలా చక్కగా అద్భుతంగా చేశారు. చిన్నారులందరికీ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి వాళ్ళకి, ఇంకా చేయబోయే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా చదువు అంటే ఎప్పుడు చదివే కాదు, చదువుతో పాటు ఆటల్లో ఉండాలి, పాటల్లో ఉండాలి, అన్ని రంగాల్లో ఉండాలి. అప్పుడే మనసుకి ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం ఉంటుంది. అందుకోసం ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనాలి, గేమ్స్లో పాల్గొనాలి, అన్ని రంగాల్లో మీరు ముందుండాలని కోరుకుంటున్నా. అట్లాగే జీవితం ఆనందంగా ఉండాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే మన ముందు కొన్ని లక్ష్యాలు ఉండాలి. ఆ లక్ష్యాలని మీరే ఎన్నుకోండి, మంచి గోల్స్ పెట్టుకోండి. ఆ ఆశయ సాధన కోసం మంచిగా ప్రణాళిక చేసుకోండి, హార్డ్ వర్క్ చేయండి. ఆశయం ఉంటే సాధించనిది లేదు, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పెద్దలు. అందుకోసం తప్పనిసరిగా థింక్ బిగ్, అచీవ్ బిగ్ అన్నారు పెద్దలు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, చిన్న చిన్న ఆశయాలు ఉండకూడదు, ఆశయాలు చాలా పెద్దదిగా ఉండాలని చెప్పి డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు. అందుకోసం మీరందరూ కూడా పెద్ద లక్ష్యాలు ఎన్నుకోండి, గొప్ప గొప్ప ఆశయాలను ఎంచుకొని దాన్ని అచీవ్ అవడానికి ఏమి కావాలో ఒక ప్రణాళిక చేసుకొని వాటన్నిటినీ సాధించాలని, మా చిన్నారులందరూ ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని మా యొక్క ఆకాంక్షని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు స్కాలర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా మంచి పారిశ్రామికవేత్తలుగా, లేదా కొన్ని కంపెనీల్లో సీఈఓగా, కొన్ని కంపెనీల్లో వైస్ ప్రెసిడెంట్లుగా, ఈ విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, భవిష్యత్తులో మీరు కూడా పేద పిల్లలను చదివించడానికి మీరు ముందుండాలి, మంచి డోనర్స్గా కూడా మీరందరూ తయారవ్వాలని ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తున్నా. ముఖ్యంగా ఏది సాధించాలన్నా పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం. చదవాలనుకునే లక్ష్యాలు కొంచెం టైం బాండ్ పెట్టుకోండి. మీకున్న టైంలోనే ఈ టైం నుండి ఈ టైం దాకా చదువుదాం, ఈ టైం నుండి ఈ టైం దాకా చక్కగా ఆడుకుందామని చక్కగా టైం షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. పోస్ట్పోన్మెంట్ వలన, ఎక్కువ వాయిదా వేయటం వలన మన మీద ప్రెజర్ పెరుగుతుంది. అది చదవలేదు, ఇది చదవలేదని చెప్పేసి చదివే టైంలో వాయిదా వేసుకుంటే ప్రెజర్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరిగినాక ఎగ్జామ్లో అనుకున్న మార్కులు రాకుండా తగ్గుతాయి. పుణ్యభూమి నా దేశం సాంగ్ చాలా చక్కగా చేసి, వారు ఫస్ట్ మన హాస్టల్ పెట్టినప్పుడు
జేకేసీ కాలేజీకి పోయేటువంటి పిల్లలకి బస్సు లేదు, కాలేజీ బస్సు లేదు. ఎలా అని అందరం కూర్చొని ఆలోచన చేసినప్పుడు పిల్లలకు కావాల్సిన బస్సు నేను ఇస్తానని చెప్పి ఫస్ట్ డొనేషన్, ఫస్ట్ బస్సు హాస్టల్కి ముందుకొచ్చి ఆయన మనకి బస్సు కొని పెట్టాడు హాస్టల్కి. వారందరికీ మనస్ఫూర్తిగా మనందరూ అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. వారిచ్చిన మంచి పిల్లలు ప్లీజ్ సైలెన్స్ మంచి సందేశం ఇచ్చారు మనకి. మీరంతా కూడా వాటిల్లో కొన్నన్నా పాటిస్తే ఉన్నత స్థానాలకు ఎదుర్కోగలరు. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, కమిటీ మెంబర్స్, విజయవాడ నుంచి మన గుమ్మటి రామకృష్ణ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా వచ్చారు. అట్లాగే ఈ ఊర్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినందుకు మన కమిటీ మెంబర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రస్తుతానికి కార్యక్రమం ముగిసింది. నెక్స్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా చక్కగా మీరు ఎంజాయ్ చేయవలసింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోంచేసి వెళ్ళవలసిందిగా మరీ కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం.